ముంబైలో ఏబీపీ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 పేరిట నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. రెడ్ బుక్లో జగన్ పేరు ఉందో లేదో త్వరలోనే తెలుస్తుందని చెప్పారు లోకేష్. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు ప్రజలపై తప్పుడు కేసులు పెట్టి వేధించిన వారి పేర్లు, చట్టాలను ఉల్లంఘించిన వారి పేర్లు కూడా అందులో ఉంటాయని స్పష్టం చేశారు. 2019-24 మధ్య తిరుమల లడ్డులో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని, రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని వాడారని చెప్పారు. జగన్ హయాంలో జరిగిన ఈ అపచారానికి రాష్ట్ర మంత్రిగా తాను హిందూ సమాజానికి క్షమాపణ చెబుతున్నానని తెలిపారు. సిట్ నివేదిక ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ సహా ఏ ఒక్కరూ చట్టం నుంచి తప్పించుకోలేరని, రేపు ఎవరైనా ఇలాంటి నేరానికి పాల్పడాలంటే 1000 సార్లు ఆలోచించేలా చేస్తామని హెచ్చరించారు. ఇక కష్టకాలంలో వెన్నంటి నిలిచిన పవన్ కళ్యాణ్ నాకు జీవితాంతం పెద్దన్నేనని చెప్పారు నారా లోకేష్. అభివృద్ధి చెందిన రాష్ట్రాలు దేశాన్ని బలంగా తయారు చేస్తాయని చెప్పారు నారా లోకేష్. 2047 నాటికి ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మా లక్ష్యమని వివరించారు. చంద్రబాబు మాటిస్తే జరిగే తీరుతుందని స్పష్టం చేశారు. ఆయన ఇచ్చిన లక్ష్యం పూర్తి చేయడమే మా పని అని, చంద్రబాబు వయసు 75 ఏళ్లైనా 25 ఏళ్ల కుర్రాడిలా పనిచేస్తున్నారని కితాబిచ్చారు నారా లోకేష్. స్టాన్ఫోర్డ్లో MBA చదివిన నాకు దానిపై అవగాహన లేదని, కానీ చంద్రబాబుకు ఉందని చెప్పారు. ఆయన ఆలోచనలు అందుకోవటం చాలా కష్టమని వివరించారు. పారిశ్రామికవేత్తలు ఏపీని ఎంచుకోవడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్పారు లోకేష్. అద్భుతమైన ట్రాక్ రికార్డ్, అనుభవం ఉన్న సీఎం ఉండటం, రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. కేవలం 17 నెలల్లోనే దేశంలో అతి పెద్దదైన ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్కు అన్ని అనుమతులు ఇచ్చామని గుర్తు చేశారు. మార్చి 3వ వారంలో శంకుస్థాపన చేయబోతున్నామని చెప్పారు. ఢిల్లీలో మోదీ, ఏపీలో నాయుడు నమో కాంబినేషన్తో దేశం మెచ్చిన పెట్టుబడుల్లో 25.3% రాష్ట్రానికి తెచ్చుకోగలిగామని వివరించారు లోకేష్.